టమాటో రాలిపోయిందా కనిపించాలి కదా. హాయ్ హలో ఎవరీబడీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన గార్డెన్లో టమాటోలు కోసుకుందాం. టమాటో హార్వెస్ట్ చూస్తారా రండి. మరి అయ్యయ్యో రాలిపోయింది టమాటో. బుల్లి టమాటో భలే ఉంది కదా, చెర్రీ టమాటోస్ అండి. అయ్యయ్యో ఎక్కడికో వెళ్ళిపోయింది పడిపోయి. అమ్మయ్యా, మనకి శంఖం పూలు ఏమీ లేవు కోయడానికి. పెద్ద టమాటో ఉంది. టటటడం. అబ్బా, దీనికి కలర్ చూడండి ఎంత డిఫరెంట్ ఉందో. ఇది ఆరెంజ్ కలరు, ఇది రెడ్ కలరు. ఇది కూడా ఉంచేస్తే ఈ కలర్ వస్తుందేమో కదా. వదిలే, మనకి టమాటో చారు కావాలి కదా, చేసేసుకుందాం. ఆంధ్రాలో వర్షాలు ఎక్కువగా ఉన్నాయటండి, మాకైతే వర్షాలు లేవు. మాకు కొంచెం పంపిస్తారా? చూడండి ఎండిపోయినాయి టమాటా మొక్కలు. అయ్యయ్యో, ప్రస్తుతానికి ఇవి. బెండకాయలు ఉన్నాయండి, బెండకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందామా కర్రీలోకి. చాకుంది, కట్ చేస్తాను. ఇవైతే సీడ్స్ కోసం ఉంచేసాను, ఇవి బెస్ట్. నేను ఈ బెండకాయలు కట్ చేస్తాను, చూద్దురుగానే ఉండండి. ఇది ఒక బెండకాయ. ఇంకొకటి ఇదిగో ఇక్కడ ఉంది. ఇంకొకటి అవి బాబు గుచ్చుకుపోతున్నాయి చేతుల్లో. ఇది ఒకటి. ఇది బుడ్డ బెండకాయ అండి, ఇంక ఎదగదు, ఇంతే. కట్ చేసేసుకుందాం. ఇది కట్ చేసాం కాబట్టి దీన్ని కొంచెం ప్రూనింగ్ చేస్తే ఇప్పుడు ఇది ఎదుగుతుంది అన్నమాట. ఇది కట్ చేసి ఇలా తీసిద్దాం. ఓకే, ఇది ఎండిపోయింది మొక్క. దీన్ని అయితే సీడ్స్ వదిలేద్దాం. దీనికి కూడా చిగురు వస్తుంది, ప్రాబ్లం లేదు. ఇవన్నీ బెండకాయ మొక్కలు. మనకి పచ్చిమిరపకాయలు ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి. పచ్చిమిరపకాయలు అయితే చిన్నగా ఉన్నాయి, పచ్చిమిరపకాయలు కట్ చేయొద్దు. ఓకే, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయేమో చూద్దాం రండి. దానిమ్మపాలు కోసేసాం కదా మొన్న, ఇప్పుడు జంకలు ఉందామా? లేదు, మన గార్డెన్లో స్వీట్ లెమన్స్ చూసారా ఫ్రెండ్స్? అబ్బాబ్బా భలే ఉన్నాయి, భలే కాసినాయి కదా. చాలా సీడ్స్ అయితే రాలిపోయినాయండి, చాలా కాయలు రాలిపోయినాయి. సరే, ఈ తర్వాత చూద్దాం. కానీ జామకాయ నిగనిగలాడుతూ భలే ఉంది ఫ్రెండ్స్, కానీ కింద పచ్చిగా ఉంది. ఇంకా టైం పెడితే బెస్ట్ ఏమో. ఇది అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, డిసప్పాయింట్ అయిపోయాను. తిందాం అనుకున్నాం కానీ డిసప్పాయింట్ అయిపోయాను. మల్బరీ సమయమో చూద్దాం పోనీ. అయ్యో, మన గార్డెన్లో ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో. మీకు ఎవరికైనా కనకాంబరం మొక్కలు కావాలా? కనకాంబరం మొక్కలు కావాలంటే చెప్పండి. మన దగ్గర గోల్డెన్ మొక్కలు ఉన్నాయి, ఇవి కూడా కనకాంబరం మొక్కలే. సపరేట్గా చేయడానికి మన దగ్గర పాట్స్ లేవు. సపరేట్గా వేయకపోతే ఇలా ఉన్నాయి. సపరేట్గా చేసినవి చూపించాను కదా, మళ్ళీ చూపిస్తాను, ఆగండి, కంగారు పట్టండి. కనకాంబరం మొక్కలు కావాలంటే చెప్పండి, పంపించేద్దాం. అయ్యో, కలర్ వచ్చినాయి అంతే. నాకు తెలిసి సాటర్డేకి వస్తాయండి. ఇవైతే ప్రూనింగ్ చేసేద్దాం మనం. ఇవి ఉంచకూడదు, వీటి బలం అంతా ఆకులు తీసేసుకుంటాయి. ఇలా చేస్తుంటే చూడండి కింద నుంచి లీవ్స్ వస్తున్నాయి. కింద నుంచి స్టార్ట్ అవుతుంది కదా లీవ్. ఇది కట్ చేస్తే ఈ కింద నుంచి లీవ్ స్టార్ట్ అయినప్పుడు బలం ఉంటుందన్నమాట మొక్కకి. ఇలా ప్రూనింగ్ చేస్తేనే మనకి కాయలు స్టార్ట్ అవుతాయి, లేకపోతే కాయలు స్టార్ట్ అవ్వవు. ఇది మల్బరీస్కి మొక్కకు మాత్రమే చెందుతుంది. నేనైతే అనుభవించాను కాబట్టి చెప్తాను. కమ్ 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 ఇలా రండి. చూడండి ఫ్రెండ్స్, దీనికి మొత్తం ప్రూనింగ్ చేసేసాను. ఇక ఇక్కడ స్టార్టింగ్ కాయలు, చిగురు కాయలతో స్టార్ట్ అవుతుంది.
చూసారా? మీ ఇంట్లో మల్బరీ చెట్టు కూడా ఉంటే ఇలానే చేసుకోండి. మొత్తం ఆకులన్నీ తీసిన తర్వాత చిగురు కాయలతోనే స్టార్ట్ అవుతుంది. ఇగో ఇక్కడ కూడా చిగురు కాయలతోనే స్టార్ట్ అయింది. ఇదిగో ఇక్కడ కూడా చిగురు కాయలతోనే స్టార్ట్ అయింది. ప్రూనింగ్ చేస్తేనే కాయలు వస్తాయి. ఇదిగో ఇక్కడ కూడా ఇంకో చూడండి, ఇక్కడ కూడా ఇదిగో ఇక్కడ కూడా ప్రూనింగ్ చెయ్యాలి. ప్రూనింగ్ చేస్తేనే కాయలు. ఇదిగో దీనికి మొత్తం ఇదన్నీ చూడండి, ఇవి కూడా ఇలానే వస్తున్నాయి. ఇవన్నీ కాయలే. కనిపిస్తున్నాయా మీకు ఫ్రెండ్స్? ఓకే. కనకాంబరం మొక్కలు సెపరేట్గా డబ్బాల్లోని వాటిలోనే వేసాం కదా, అవి అయితే పెద్దవి అయిపోయినాయి. సేమ్ ఏజ్, కానీ అవి పెద్దగా ఉన్నాయి, ఇవి చిన్నగా ఉన్నాయి. ఎందుకున్నాయో మీకు చూపిస్తాను రండి. ఇదిగో ఫ్రెండ్స్ నా కనకాంబరం మొక్కలు. ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లోని డబ్బాల్లోని. మీ దగ్గర డబ్బాలు ఉంటే పడేయకండి, మొక్కలు పంపిస్తాను. చూడండి ఈ మూతల్లోని 2 లీటర్స్ బాటిల్స్ అన్నమాట. ఇవన్నీ ఇగో భలే ఎదిగినాయి కదా. ఇక నుంచి మనకు సమ్మరే కాబట్టి కనకాంబరాలు సూపర్గా పూస్తాయి. చాలా మొక్కలు వస్తాయి. వాటి ఏజ్ వీటిది కూడా, కానీ వీటిని సెపరేట్ చేశాను కాబట్టి ఎదిగినాయి. అవి ప్లేస్ లేక ఎదగలేదు. చూడండి మనకి కనకాంబరాలు చాలా పూస్తున్నాయి. ఇంకా మళ్ళీ మనకి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ మొగ్గలు. ఇదిగో ఈ మొగ్గలు స్టార్ట్ అయిపోతున్నాయి. వీటికి ఎండాకాలం అండి, వేసవికాలం బాగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. పచ్చిమిరపకాయకి వస్తానండి, మర్చిపోయింది. ఇదిగో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.